న్యాయం జరగాలి. దాంతోపాటు వర్క్ చేసే ప్రతి అమ్మాయి, మేబీ సిస్టర్, మేబీ డాక్టర్, ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి వర్క్ ప్లేస్లో సేఫ్టీ కావాలి, వాళ్ళకి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కూడా ఆగస్ట్ 9వ తారీఖున కలకత్తా మెడికల్ కాలేజ్లో చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్నాం. అమ్మాయి మీద జరిగిన దుర్ఘటన గురించి ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నాము. స్త్రీలు అనగానే భారతదేశంలో ఒక రెస్పెక్ట్ గుర్తొస్తుంది. స్త్రీలు భారతదేశంలో అన్ని విభాగాలలోనూ ఉన్నారు. ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, సైన్స్, డాక్టర్స్, ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్ వాట్ నాట్. వాళ్ళంతటి వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. రిటర్న్లో మా మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి. గ్యాంగ్ రేప్స్, మర్డర్స్, ట్రయింగ్ టు ఫ్రేమ్ మర్డర్ యాజ్ సూసైడ్, ఇలాంటివి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇటువంటి స్థితిలో మన భారతదేశం ఉంది. మన భారతదేశంలో స్త్రీల కోసం చాలా యాక్ట్సే ఉన్నాయి, కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయనేది నేను అడ్మినిస్ట్రేటివ్ పీపుల్కే వదిలేస్తున్నాను. ఈరోజు జరిగిన దుర్ఘటన గురించి అయితే మా హోమ్, మా సాక్రెడ్ ప్లేస్ అయిన హాస్పిటల్లో జరిగింది కాబట్టి మేము ఈ రేంజ్కి తిరిగి ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నాము డాక్టర్స్గా. వీ వాంట్ జస్టిస్ నాట్ ఓన్లీ ఫర్ మౌమిత, వీ వాంట్ జస్టిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఉమెన్, వీ వాంట్ జస్టిస్ ఫర్ ఇండియా.